ఈరోజు ఉదయాన్నే 5:30కు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక కార్యకర్త అన్నా నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు అని ఫోన్ చేసింది. సరే మళ్ళీ ఆ తర్వాత ఇంకొక గంట సేపటికి ఇంకొక ఫోన్ కాల్. తర్వాత ఇదంతా ఎంక్వైరీ చేస్తే ఏంది విషయం అని అంటే, నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య జరిగిన ఈ సందర్భంలో కొన్ని జిల్లాల్లో, మరి రాష్ట్రం అంతా చేసిరా తెలియదు నాకు, కొన్ని జిల్లాల్లో అయితే ఎవరైతే రౌడీ షీటర్లు లేదా కమ్యూనల్ షీటర్స్ గతంలో కేసులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయం నుంచి పోలీసులు ఇళ్లలోంచి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ అంతా వెరిఫికేషన్ చేసినట్టు, వాళ్ళు ఎవరు ఏ యాక్టివిటీలో ఉన్నారు అదన్నీ తెలుసుకుంటున్నట్లు తర్వాత సమాచారం వచ్చింది. సాయంత్రం వాళ్ళందరినీ కూడా మాకు సంబంధించి సంపర్కంలో ఉన్న వాళ్ళని మాత్రం వదిలివేయడం వరకు మాకు సమాచారం ఉన్నది. అది కూడా హిందుత్వ కార్యకర్తలు అక్రమంగా కమ్యూనల్ షీటర్గా పోలీస్ రికార్డులోకి ఎక్కిన కార్యకర్తల సంగతి నేను చెప్తున్నాను. ఇది జరిగింది, సాయంత్రం అయిపోయింది అనుకుంటుండగానే పోచారంలో ఒక గోరక్షకునిపై గో తస్కరీ మాఫియా కాల్పులు జరిపింది. అతను రౌడీ షీటర్ ఇబ్రాహీంగా ఇప్పటి వరకు చెప్తున్నారు. మరి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇబ్రాహీంను ఎందుకు పొద్దున్నే ఇంటికి పోయి అరెస్ట్ చేయలేదు? మీరు గతంలో కమ్యూనల్ ఇష్యూలో ఉన్న హిందుత్వ కార్యకర్తల్ని పొద్దున 5:30కు పోయి అరెస్ట్ చేసినప్పుడు, మరి ఈరోజు సాయంత్రం కాల్పులకు తెగబడ్డ ఈ రౌడీ షీటర్ ఇబ్రాహీంను పొద్దున్నే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇక్కడ తెలంగాణ పోలీస్ ఏం చేస్తున్నది, ఎట్లా పనిచేస్తున్నది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ, శాంపిల్ ఉదాహరణ. ఇట్లా మా దగ్గర కొన్ని వేల ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఇది ప్రత్యక్షంగా నేను అనుభవించిన ఉదాహరణ. ఇంకొక పెద్ద ఉదాహరణ చెప్తా. ఎంత డొల్లతనం, తెలంగాణ పోలీసుల డొల్లతనం ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ నేను అనుభవించింది. అది సరిగ్గా 2 సంవత్సరాల క్రితం బక్రీద్ పండుగ రోజు జనగాం నుంచి అటువైపు నుంచి ఒక DCM వ్యాన్ వస్తుంది. మధ్యలో ఆలేరు దగ్గర దాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తే ఆపలేదు. అక్కడి నుంచి పోలీసులు ఆలేరు నుంచి దాన్ని ఫాలో చేస్తూ భువనగిరి బైపాస్ దగ్గర లోకల్ భువనగిరి పోలీసులు మరియు కొంతమంది హిందుత్వ కార్యకర్తలు, గోరక్షకులు ఆ DCMను ఆపడంలో విజయం సాధించి దాన్ని ఆపి భువనగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అందులో ఆవులు లేవు, ఎద్దులు ఉన్నాయి, కొన్ని దూడలు ఉన్నాయి అని చెప్పి వాటిని వదిలిపెట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. చేస్తే కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు గట్కేసర్లో ఉన్నా. నేను హుటాహుటిన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్కు పోయి సిఐ గారిని, ఎందుకు సార్, చట్టంలో ఈ దూడలు కూడా ఉన్నాయి, మీరు ఆవులు లేవు అని చెప్పి మేము వదిలిపెడతామంటే ఒప్పుకునేది లేదు. ఎద్దులకు కూడా చట్టం వర్తిస్తుంది, అందులో మంచి ఆరోగ్యంగా వ్యవసాయానికి పనికొచ్చిన ఎడ్లు కూడా ఉన్నాయి. ఇంకోటి లోడింగ్ క్రూయాలిటీ ఉన్నది, విచ్చలవిడిగా లోడింగ్ చేశారు, ఆల్రెడీ ఒకటి చనిపోయింది ఆ లోడింగ్ వల్ల, మీరు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అని అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సరే, వాళ్ళు పై అధికారులతో మాట్లాడుతున్నాము అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయడం. నాతో పాటు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి పట్టణ అధ్యక్షులు, జిల్లా కోశాధికారి గారు, పెద్ద మనుషులు వాళ్ళు ఆ DCMను భువనగిరి బైపాస్లో ఆపినప్పుడు లేరు, టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ జరిగిన దీంట్లో లేరు. తర్వాత మేము ఒక మెమోరాండం ఇచ్చాం, వీటిని మీరు వదిలిపెడితే బాగుండదు, మీరు ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి, బండి సీజ్ చేయాలి అని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగినాం.
ఎవరైతే మెమోరాండం ఇచ్చి అందులో సంతకాలు చేసినామో ఆ పెద్ద మనుషులందరి మీద ఒక నెల రోజుల తర్వాత కేసు బుక్ అయినట్టుగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి, కోర్ట్ కానిస్టేబుల్ నుంచి. మేము ఆ బండిని ఆపలేదు, మేము చేసిన క్రైమ్ ఏం లేదు అక్కడ. మేము ఆ డిసిఎం డ్రైవర్ని కొట్టినామని చెప్పి మా మీద కేసు బుక్ అయింది. నేను ఆపింది పోలీసులు, స్టేషన్కి తీసుకొచ్చింది పోలీసులు. మేము వదిలిపెట్టొద్దు అని అన్నందుకు, నేను గట్కేశ్వర్ నుంచి భువనగిరికి పోయినందుకు నా మీద మిగతా విశ్వ పరిషత్ నాయకుల మీద, పెద్ద మనుషుల మీద కేసులు పెట్టారు. ఇది తెలంగాణ పోలీసుల పరిస్థితి. ఇది 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 ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ప్రతిసారి ఇదే జరుగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలంగాణలో ఈ గో తస్కరీలో, అక్రమ గో రవాణాలో పోలీసుల హస్తం ఖచ్చితంగా ఉన్నది. మేము ఎన్నో సందర్భాల్లో దాన్ని పట్టుకున్నాము. ఉల్టా గోరక్షకులపై కేసులు అయినాయి, కానీ ఇది ఆగట్లేదు. ఈరోజు మరి అన్ని జిల్లాల్లో రౌడీ షీటర్లు, కమ్యూనల్ షీటర్లు అందరినీ ఉదయం 5:30 నుంచి అరెస్టులు చేసినప్పుడు ఇబ్రాహీంను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు ఎంత ధైర్యం! వాడు కాల్పులకు తెగబడ్డాడు, వానికి ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమంది ఇటువంటి స్మగ్లర్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయి తెలంగాణలో? మీరు ఏం చేస్తున్నట్టు? వీళ్ళు ఇట్లా ఆటోమేటిక్ ఆయుధాలతోటి, తుపాకులతోటి వాళ్ళు స్మగ్లింగ్లు చేస్తుంటే మీరు ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? కాబట్టి తెలంగాణ పోలీసులు ఇప్పటికైనా నిజాయితీగా ఈ గో స్మగ్లింగ్ ని ఆపాలి. తెలంగాణలో తెలుసు వాళ్ళకి, మేము కావాలంటే చెప్తాం ఎవరెవరు స్మగ్లర్లు. వాళ్ళు బాజాప్తా ఒక్కొక్కడు 4 బండ్లు పెట్టుకున్నారు, డీసీఎంలు, లారీలు. అవి రిపీటెడ్ గా మళ్ళీ అవే పని చేస్తాయి. వాటిని ఎందుకు పర్మనెంట్ గా సీజ్ చేయరు మీరు? వాళ్ళపై ఎందుకు రౌడీ షీట్లు పెట్టారు? గోవుల్ని స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ల మీద మీరు రౌడీ షీట్లు ఎందుకు పెట్టారు? కేవలం గోరక్షకుల మీద కేసులు పెడతారు ఎందుకు? చట్టాలు చేతులకు తీసుకుంటున్నారు మీరు అని. మరి వాడు మళ్ళీ అదే గో స్మగ్లింగ్ చేస్తుంటే, ఆవులు అక్రమ రవాణా చేస్తుంటే వాని మీద ఎందుకు రౌడీ షీట్ పెట్టారు? ఎంతమంది ఆవులను స్మగ్లింగ్ చేసే వాళ్ళపై మీరు రౌడీ షీట్లు పెట్టారో చెప్పండి దమ్ముంటే. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏ పోలీసులు అయితే ఈ వ్యవస్థకు అనుకూలంగా ఉండి దీనికి సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై హింద్.